వెల్కమ్ టు ఎక్టోమైఎస్. నేను మీ గణేష్ సార్. ప్రిలిమ్స్తో పాటే మెయిన్స్ చదవాలా అనేది క్వశ్చన్. మీరు గమనించండి, ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతారో వారికి ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడం ఈజీ అవుతుంది. ఎవరైతే ప్రిలిమ్స్ కోసమే ప్రిపరేషన్ చేస్తున్నారో వారికి అటు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వదు, అటు మెయిన్స్ క్లియర్ అవ్వదు. దీనికి రీజన్ ఏంటి అంటే, మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో చదువుతారు, అన్ని టాపిక్స్ని కవర్ చేస్తారు అండ్ సిలబస్ కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు యాక్టివ్ లెర్నింగ్ చేస్తారు రాదర్ దాన్ ప్యాసివ్ లెర్నింగ్. యాక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటంటే, క్వశ్చన్ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటి, దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ ఏ విధంగా కలెక్ట్ చేయాలి అనే అంశము యాక్టివ్ లెర్నింగ్. ప్యాసివ్ లెర్నింగ్ అంటే ఏంటి, ఏదో బుక్ తీసుకున్నారు, చదువుతూ ఉన్నారు, ఏదో 4 క్వశ్చన్లు ప్రిలిమ్స్ క్వశ్చన్లు సాల్వ్ చేశారు, దానికి ఆన్సర్ వచ్చింది రాలేదు, మళ్ళీ మనం వెరిఫై చేసుకోలేదు, దీన్ని ప్యాసివ్ లెర్నింగ్ అంటున్నాం. సో మీ యొక్క ప్రిపరేషన్ ఫస్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఉంచుకోండి, ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఈ యొక్క ప్రిపరేషన్ ఈ విధంగా మెయిన్స్ ప్రిపేర్ చేసుకుంటూ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి. దేర్ బై మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎపిటోమైఎస్.